తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. ఒకేసారి 20 మంది ఐఏఎస్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝాను నియమించింది. కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆసిన్ సంగ్వాన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్ ను అపాయింట్ చేసింది. నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు ఆదర్శ్ సురభి, వరంగల్ జిల్లాకు సత్యశారదాదేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్షను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. ఒకేసారి 20 మంది ఐఏఎస్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝాను నియమించింది. కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆసిన్ సంగ్వాన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్ ను అపాయింట్ చేసింది. నల్గొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు ఆదర్శ్ సురభి, వరంగల్ జిల్లాకు సత్య శారదాదేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్షను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ చేయనుందనేది కూడా గడిచిన కొద్ది రోజులుగా విస్తృతంగా సచివాలయంలో చర్చ నడుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలతోని హెచ్ఓడి స్థాయిలో అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణలో 20 జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ముజమిల్ ఖాన్, అలాగే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బతావత్ సంతోష్ ని కూడా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసింది. కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతిని కూడా బదిలీ చేసింది. కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సాంగ్వాన్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా జితేష్ పి పాటిల్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట్ కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్షతో పాటు హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్యాన్ని కూడా ఐఏఎస్ ను బదిలీ చేశారు. జగిత్యాల కలెక్టర్ గా సత్యప్రసాద్, అలాగే మహబూబ్నగర్ కలెక్టర్ గా విజేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్, దాంతో పాటు వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్, నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఆదర్శ్ సురభిని కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. సూర్యాపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్, అలాగే వరంగల్ కలెక్టర్ గా సత్యశారదాదేవి, ములుగు కలెక్టర్ గా టిఎస్ దివాకర, నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్ ని కూడా బదిలీ చేసింది. అయితే ఇంతకు ముందు కూడా వరంగల్ కలెక్టర్ గా పనిచేసిన సిక్తా పట్నాయక్ ని ఇప్పుడు బదిలీ చేశారు. అయితే దీంతో పాటు సీనియర్ అధికారుల పేరుగాంచిన పమేలా సత్పతి ఐఏఎస్ తో పాటు హరిచంద్ర దాసరికి ఎలాంటి పోస్టులు ఇవ్వలేదు. దీంతో పాటు భావేష్ మిశ్రాతో పాటు ఇలా త్రిపాఠీలకు కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. అయితే దీంతో ఈ రోజు అధికారుల బదిలీలతో పాటు మరిన్ని జిల్లా ఎస్పీల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ లో బదిలీలు చేసిన ఐఏఎస్ అధికారులలో అందరినీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క జిల్లా కలెక్టర్ గా ఉన్న వారిని కూడా వేరే జిల్లాలుగా కూడా మార్చారు. కొంతమంది సందీప్ కుమార్ ఝాని తీసుకుంటే ఆయన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రాన్స్కో నుండి ఇప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ గా కూడా మార్చారు. అయితే ఇప్పుడు కరీంనగర్ ఎగ్జిస్టెడ్ కలెక్టర్ గా పమేలా సత్పతి ఎవరైతే ఉన్నారో ఆమెకి కూడా ఇంకా ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే ఆశీష్ సంగ్వాన్ కి ప్రస్తుతం ఆయన నిర్మల్ కలెక్టర్ గా ఉంటే ఆయనని కామారెడ్డికి బదిలీ చేశారు. అయితే జితేష్ బి పాటిల్ ని కూడా
ఆయనని భద్రాద్రి కొత్తగూడెంకి ఆయనని జిల్లా కలెక్టర్ గా మార్చారు. ప్రియాంక ఐఏఎస్ కి కూడా ఇంతవరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇలా మిక్స్డ్ గా 20 మంది అధికారుల బదిలీలలో చాలా మందికి కూడా బదిలీలు వివిధ జిల్లాలకు బదిలీ చేశారు, ఒక జిల్లా నుండి ఒక జిల్లా మటుకు. కానీ ఇంతవరకు వారికి ఇంకా పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు. మరి వాటికి మున్సిపల్ కమిషనర్లుగా జిల్లాల వారిగా ఇస్తారా, లేకపోతే వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లలో డైరెక్టర్లుగా నియమిస్తారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవాళ కానీ రేపు ఈ సాయంత్రం కల్లా కూడా మరిన్ని ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని కూడా సచివాలయంలో చర్చ నడుస్తోంది. అయితే ఎస్పీలను కూడా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదలు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల తర్వాత హెచ్ఓడీల కేటగిరైజ్ గా కూడా హెచ్ఓడీలను కూడా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా స్పెక్యులేటివ్ గా ఒక వార్త నడుస్తోంది. చీఫ్ సెక్రటరీని సైతం మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని, దాంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు జీఏడీ సెక్రటరీలను కూడా మార్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతం సెంట్రల్ లో డెప్యుటేషన్ ఉన్న సంజయ్ జాజును కూడా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. సో జిల్లా కలెక్టర్లే కాకుండా హెచ్ఓడి స్థాయిలో కూడా భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దాంతో పాటు ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న, రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న వికాస్ రాజ్ ఐఏఎస్ నెక్స్ట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారని, ఆయనకి చీఫ్ సెక్రటరీ పదవి కూడా వరించబోతుందనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. దీనిపైన మనకి పూర్తి స్థాయి క్లారిటీ మరో 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. రేనా